అస్సాం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలవనుందంటూ సీఎం హిమంత్ బిశ్వ శర్మ ప్రకటించారు. ఖనికర్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకలో కీలక వ్యాఖ్యలు చేశారు హిమంత. ఇక 2027 నుంచి ఏటా ఒక అసెంబ్లీ సమావేశం డిబ్రూగఢ్ లో జరుగుతుందని సీఎం శర్మ తెలిపారు. ఇక బ్రహ్మపుత్ర ఒడ్డున శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం చేపడదామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇక రానున్న 3 ఏళ్లలో ఇండియాలోనే కీలక నగరం డిబ్రూగఢ్ రూపొందుతుందని తెలిపారు. ఇక తేజ్పూర్ లో రాజ్ భవన్ నిర్మించి దానిని కల్చర్ సిటీగా మారుస్తామని, ఇక సిల్చార్ లో సెక్రటరేట్, చీఫ్ సెక్రటరీ కార్యాలయం నిర్మిస్తామని చెప్పారు. ఇక దీంతో బార్క్ వ్యాలీకి గౌహతి మధ్య అంతరం తొలగిపోతుందని తెలిపారు. డిబ్రూగఢ్ తో తేజ్పూర్, సిల్చార్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. কেইবাটাও বিন্দুৰ ওপৰত কেইটামান দিশৰ ওপৰত আপোনালোকৰ দৃষ্টি আকৰ্ষণ কৰিম। এখন ৰাজ্যৰ অৰ্থনৈতিক অভ্যুত্থানত নগৰীকৰণে আটাইতকৈ গুৰুত্বপূৰ্ণ স্থান দখল কৰে। আৰবানাইজেশ্যনৰ অবিহনে এখন ৰাজ্য কেতিয়াও অৰ্থনৈতিক দ্ৰুত গতিলৈ আগুৱাই যাব নোৱাৰে। গুৱাহাটীৰ পিছত ডিব্ৰুগড়, তেজপুৰ আৰু শিলচৰত আমি কেইবাটাও নতুন ব্যৱস্থা হাতত লৈ আমি দ্ৰুত নগৰীকৰণৰ দিশত এই তিনিওখন জিলাক, তিনিওখন সদৰ স্থানক আমি লৈ যোৱাৰ বাবে প্ৰচেষ্টা কৰিছো। মই ইতিমধ্যে কৈ অহাৰ দৰে ডিব্ৰুগড়ত অসম বিধানসভাৰ নতুন ভৱন নিৰ্মাণকে আদি কৰি ইনফ্ৰাষ্ট্ৰাকচাৰ